వచ్చాక మధ్యలో గీత అట్లా ఉన్నది అలాంటి ఫోటోలు తీయాలి ఏం కాదు మేడం. రెడీ शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् अगजाम् आननपद्मा. ఒక టెంపుల్ 1300 సంవత్సరాల క్రితమే ఉంది. అది ఇప్పటికీ కూడా దాని పూజలు జరుగుతూ ఉంటుంది. ఆనంద్ సంప్రదించిన ఋషి ఆయన. ఆ జ్ఞానంతోనే ఆయన శ్లోకాలు ఉన్నవి. రాముడి చరిత్ర అందంగా ఉండటమే కాకుండా ప్రతి పాత్ర. అందరికీ నమస్కారం. స్టార్ట్ చేసేది జరిగింది. మా డిపార్ట్మెంట్ సంబంధించి మనందరం కూడా ఈ సమావేశం కాదు ప్రతి ఒక్కరికి ముందుగా ఆదికవి మహర్షి వాల్మీకి అన్ని అంశాల గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ప్రేమ, ఆప్యాయత, వారి యొక్క కుటుంబం ఎన్ని కష్టాలు కూడా ఏదైనా కనుక ఒక జయంతి కానీ ఒక ఉత్సవం కానీ జరుగుతున్నామంటే కేవలం ఆ యొక్క పర్సన్ని స్మరించుకోవడమే కాకపోకుండా ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో సొసైటీకి అది ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్రం అంతా కూడా వారి జయంతిని జరుపుకుంటున్నారు. ఆ జయంతితో పాటు ఆయన జీవితంలో జరిగినటువంటి చేంజెస్. సో ఇందాక మనకి డైరెక్ట్గా చెప్తున్నట్టు a person can change at any time. సో ఒక వేటగాడు స్థానం నుంచి ఒక ఋషి అయ్యి, ఋషి నుంచి మళ్ళీ ఒక మహాకావ్యాన్ని, రామాయణం మహాకావ్యాన్ని మనకు అందించి, సో అన్నదమ్ముల మధ్యన ఎట్లా ఉండాలి, కుటుంబ సంబంధాలు ఎట్లా ఉండాలి, సమస్య వచ్చినప్పుడు ఎట్లా పరిష్కరించుకోవాలి, దాంతోపాటు ధర్మం వైపు ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా ధర్మం వైపు ఎట్లా ఉండాలి అనేది సమాజానికి ఇవ్వగలిగారు అంటే, సో అది కవిగా తను రాసి ఈ రోజుకి కూడా అజరామానంగా ఈ రోజు కూడా విలసిల్లుతున్నటువంటి కావ్యం ఏదైనా ఉంది అంటే కనుక అది రామాయణం. సో ఇది మనందరికీ కూడా మార్గదర్శనం కాబట్టి అంతటి గొప్ప కావ్యాన్ని మనకి అందించి ఈ సమాజాన్ని ఇంకా ధర్మంతో నడిపిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి వారిని ఈరోజు స్మరించుకోవడం అనేది గొప్ప విషయం. చాలా సంతోషం. అందరూ దీన్ని జరుపుకుంటున్నారు. ఇక్కడ మా కలెక్టరేట్లో కూడా ఆఫీసర్స్ అందరూ వచ్చి అండ్ ఆల్సో ఆ కమ్యూనిటీ నుంచి వచ్చిన కమ్యూనిటీ పెద్దలు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి సో ఈ జయంతిని ఘనంగా జరిగినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బాటసారిగా ఎన్నో రకాలటువంటి వచ్చి బాట చూడపోయేవాడిని ఇబ్బంది పెట్టి దారిలోపడి కార్యక్రమం చేసే క్రమంలో వారు జ్ఞానోదయం కలిగి మీ యొక్క పాపాలకి కుటుంబ సభ్యులు బాధ్యత వహిస్తారని అడిగితే వారి యొక్క భార్య పిల్లలు అడిగితే మా సంబంధం లేదు చెప్పడం. తర్వాత వారు పరివర్తన చెంది వాల్మీకి రామాయణ మహాకావ్యం రాయటం ఇందాక మేడం గారు నిర్మలా గారు చెప్పారు. చాలా స్పష్టంగా వారి జీవిత చరిత్రలో మార్పు ఎలా స్టార్ట్ అయిందనేది కథగా కూడా చెప్పడం జరిగింది. మానవ సంబంధాలు, నైతిక విలువలు, కుటుంబ బాధ్యతల గురించి రామాయణ మహాకావ్యంలో వారు చాలా చెప్పారు. ఈరోజు మన విద్యార్థులు మానవ సంబంధాలు కానీ
ప్రత్యేకంగా నైతిక విలువలు చాలా లోపిస్తూనే మనం గమనిస్తున్నాం. ఈరోజు ఇక్కడ మనం స్టేట్ ఫంక్షన్ లాగా వాల్మీకి జయంతిని జరుపుకోమని చెప్పి మనకి గవర్నమెంట్ వారు జీవో ఇష్యూ చేస్తున్నారు. వాల్మీకి గారి జయంతి జరుపుకోవడానికి ముఖ్యంగా మరి వాల్మీకి గారు ఎవరు, ఆయన జీవిత చరిత్ర మనల్ని ఏ రకంగా ప్రభావితం చేసింది, ఇప్పటికీ కూడా ఇన్ని తరాలు గడిచిపోయినా కానీ ఆయన మనం ఎందుకు ఇలాగా గుర్తుపెట్టుకొని మన జీవన శైలిలో మనం ప్రార్థిస్తున్నాం అన్న విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే ఇతిహాసాన్ని రచించిన ఒక ఆదికవి గారు వాల్మీకి గారు. ఆదికవి గారైన ఆయన గురించి ఈ రోజు గౌరవార్థంగా స్మరించుకోవడం అనేది నిజంగా మన అదృష్టంగా భావిస్తూ ఈ రోజు ఆయన చరిత్ర చూసుకుంటే కదా ఆయన గురించి మనం ఆయన యొక్క జీవితమే ఒక పరివర్తన, ఒక చెడు నుంచి ఒక రహదారి దొంగగా ఆయన వచ్చే దారిన పోయే జనాలని దోపిడీ చేసుకుంటూ బ్రతికి ఆ తర్వాత ఆయన మార్పు చెంది ఒక ఋషిలాగా జ్ఞానం సంపాదించి